హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా పాపడ్ రెసిపీ అండి. మనము ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. మనం బయట షాప్లో కొనుక్కునే దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి వేసుకుందామండి. తర్వాత ఒక 1 స్పూన్ ఉప్పు, ఒక 1 టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ ఇంగువ, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వాము అండి, క్యారమ్ సీడ్స్ అంటారు కదా అది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ కూడా ఈ పిండిలో వేసేసుకొని ఈ మసాలాలు ఈ ఆయిల్ అంతా కలిసేలాగా పిండిని ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా క్రంబుల్స్ లాగా వచ్చినాయి కదా, అట్లా పిండి పట్టుకుంటే చేత్తో కొంచెం ముద్దలాగా అవ్వాలండి. అలా అయ్యే వరకు ఒకసారి కలుపుకొని తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ముద్దలాగా ఉండాలి. ఇది పల్చగా ఉంటే అప్పడాలు బాగా రావండి. చూడండి, నేను గట్టిగా కలిపాను కదా. 1 కప్కి పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి. చూసారా, పిండి అస్సలు అంటలేదు బౌల్కి. ఇంత గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీ కర్రతో మనము పొడిపిండి అద్దుకొని ఇలా చపాతీలాగా చిన్న చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. చాలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి దీన్ని. చూడండి, ఇంత పల్చగా ప్రెస్ చేయాలండి. మిగిలినవన్నీ కూడా ఇలా చేసేసుకుందాం మనం. తర్వాత స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం చేసుకునే ఈ ఆయిల్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, ఎందుకంటే ఇది శనగపిండి కదండి, అందుకని. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఒకటి వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలండి, లేకపోతే 2 అతుక్కుపోతాయండి ఒకదానిపైన ఒకటి. అందుకని చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. ఇవి తీసేసుకున్న వెంటనే మనం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడిగా పాపడ్ రెసిపీ, ఇన్స్టెంట్ పాపడ్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.